సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి భట్టి గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. అటు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసిన రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇక తెలంగాణ మోడల్ కు సహకరించాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర సహకారంతో తెలంగాణ మోడల్ సృష్టిస్తామని ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చెప్పారు. ప్రధానితో భేటీ సందర్భంగా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతి కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రధాని మోదీని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. అటు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసిన రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇక తెలంగాణ మోడల్ కు సహకరించాలంటూ ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర సహకారంతో తెలంగాణ మోడల్ సృష్టిస్తామని ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చెప్పారు. ప్రధానితో భేటీ సందర్భంగా పలు అంశాలపై సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు అనుమతి కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సీఎం. ఇక రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఎట్టకేలకు ముగిసింది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క అటు గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. అటు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసిన రేవంత్ రెడ్డి భట్టీలు గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు.